యేసయ్యా యేసయ్యా మరువలేనయ్యా నిన్నే విడువలేనయ్యా. మరతునా కలువరి శ్రమలను, మరతునా సిలువ ప్రేమను, మరతునా సిలువ ప్రేమను. యేసయ్యా 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 మరువలేనయ్యా నిన్నే విడువలేనయ్యా, మరువలేనయ్యా నిన్నే విడువలేనయ్యా. మరతునా కలువరి శ్రమలను, మరతునా సిలువ ప్రేమను, మరతునా సిలువ ప్రేమను. హేతువు లేదా నీ ప్రేమకు, అందదు నాద నా ఊహకు. హేతువు లేదా నీ ప్రేమకు, అందదు నాద నా ఊహకు. ఏమని నే పాడను నీ కరుణ రాగాలను, ఏమని నే పాడను నీ కరుణ రాగాలను. కలువరి నాదుడా సిలువయోదుడా, కలువరి నాదుడా సిలువయోదుడా. యేసయ్యా 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 మరువలేనయ్యా నిన్నే విడువలేనయ్యా, మరువలేనయ్యా
విడువలేనయ్యా. మరతునా కలువరి శ్రమలను, మరతునా సిలువ ప్రేమను, మరతునా సిలువ ప్రేమను. నలిగావు ఆ సిలువలో, కరుణతో పిలిచావు ఆ కనులతో. నిలువున నలిగావు ఆ సిలువలో, కరుణతో పిలిచావు ఆ కనులతో. రుణమే తీరునా నా సర్వమర్పించినా, నీ రుణమే తీరునా నా సర్వమర్పించినా. కలువరి నాదుడా సిలువయోదుడా, కలువరి నాదుడా సిలువయోదుడా. యేసయ్యా యేసయ్యా మరువలేనయ్యా, విడువలేనయ్యా, మరువలేనయ్యా, నిన్నే విడువలేనయ్యా. మరతునా కలువరి శ్రమలను, మరతునా సిలువ ప్రేమను, మరతునా సిలువ ప్రేమను. యేసయ్యా 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 మరువలేనయ్యా, నిన్నే విడువలేనయ్యా, మరువలేనయ్యా, విడువలేనయ్యా. మరతునా కలువరి శ్రమలను, మరతునా సిలువ ప్రేమను, మరతునా సిలువ ప్రేమను. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 6వ మాటను మనము ధ్యానించుకోబోతుంటున్నాం. గడిచిన దినాల్లో ఆయన సిలువలో పలికిన 5 మాటలు మనము ధ్యానించి ఉంటున్నాం. ఈ దినము 6వ మాటను మనము ధ్యానించుకుంటున్నాం. రండి యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వాక్యాన్ని చదువుకుందాం.
యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. చాలండి. ఈ మాట మనము చదువుతూ ఉంటే ఎప్పుడు మాట్లాడాడు అన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక తన ప్రాణము ఒక కొద్ది గడియల్లో కూడా కాదు, కొద్ది నిమిషాల్లో, దాదాపుగా మధ్యాహ్నం ఆయన ప్రాణం విడిచింది ఎప్పుడండి? 3 గంటలప్పుడు. అంటే ఈ మాట ఎప్పుడు పలికి ఉండొచ్చు? 2:30 తర్వాతనే పలికి ఉండొచ్చు. 2:30 నుంచి 3కు మధ్యలో. ఆ మాట పలికిన వెంటనే మరలా తల వంచి ఆత్మను అప్పగించాడంటే 7వ మాట పలికాడు అప్పుడే. తర్వాత ఏమని? తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని 7వ మాట కూడా చెప్పింటాడు ఖచ్చితంగా. అందుకే ఆ తర్వాత సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు. ఓకేనా? అది 7వ మాట. ఏదేమైనా ప్రియ దేవుని బిడ్డలారా, సమాప్తమైనది అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట పలకడంలో అర్థం ఏంటి? ఏమి సమాప్తం చేశాడు? ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ఆయన వచ్చిన పని ఏంటి? దానంతటిని సమాప్తం చేశాడు. అవునా కాదా? ఆయన ఎందుకు వచ్చాడో తెలుసుకుంటే అప్పుడు మనకు అర్థమవుతుంది దేన్ని సమాప్తం చేశాడు అన్న విషయం. ఏమ్మా, అర్థమవుతుందా? ఆయన ఎందుకు వచ్చాడు అన్న విషయం మనకు అర్థమవుతే అప్పుడు ఆయన వచ్చిన విషయాలు, ఆ వచ్చిన పని మొత్తం ఏం చేశాడంట? సమాప్తం చేశాడు. అప్పటికే ఆయన శరీరం అంతా రక్తమే, రక్తపు ముద్దలుగా మారింది ఆయన శరీరం అంత. కొరడా దెబ్బలు, తల్లో ముళ్ళ కిరీటము, పంచగాయాలు, దేహమంతా గాయాలు, పిడిగుద్దులు, ఉమ్మివేయబడ్డం, దూషిస్తూ ఉన్నారు, హింసిస్తూ ఉన్నారు, నిందిస్తూ ఉన్నారు. చివరికి మనుషులు చూడని రూపముగా మారిపోయాడు. భయంకరంగా చిత్రహింసలు పొంది నలిగిపోతా ఉన్న సందర్భం. చివరికి చెప్పాలంటే ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉందంటే స్పృహ తప్పిపోయే స్థితిలో కూడా ఉండి ఉండొచ్చు. అవునా కదా? ఎందుకంటే ఇంకా కొన ఊపిరితో ఉన్నాడంటే మనిషికి అసలు స్పృహ ఉంటుందండి? ఏదో ఇక చెప్పాలి కాబట్టి ఆ మాటలు అన్నట్లుగా ఇక ముగింపుకు వచ్చాడు కాబట్టి కొన ఊపిరితో ఉన్నోనికి అసలు మైండ్ పనిచేస్తుందా? ఇప్పుడు యాక్చువల్గా యేసు ప్రభువారు శరీరధారిగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా అసలు ఆయన ఎలా పలికాడు అనిపించింది ఆ మాటలు. మరి కొద్ది నిమిషాల్లో ఆయన ప్రాణం పోతా ఉంది. చెప్పాలంటే పూర్తిగా ఆయన మనలాంటి మైండ్ సెట్తో, మనలాంటి ఆలోచనలతో ఉన్నాడు అప్పుడు. అంటే పూర్తి స్పృహలో ఉన్నాడా? లేడు. కొన ఊపిరితో ఉన్నవాడు ఎలా ఉంటాడు? ఇక తప్పదన్నట్టుగా ఆ మాటలు పలుకుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. అప్పుడు కూడా ఆయన సిలువలో పలికిన ఆ సందర్భంలో కూడా, అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన పలికిన మాటలో అంత శక్తి ఉంది. ఆయన పలికిన మాట అంత అద్భుతమైంది, విలువైన మాటని మనము గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సరే, ఆ మాట ఏంటంటే సమాప్తమైనది అని పలికాడు. ఏమని పలికాడు చెప్పండి? సమాప్తమైనది. సరే, ఈ మాట మనకు అర్థం కావాలంటే ముందుగా అసలు ఆయన ఎందుకు వచ్చాడో మనకు తెలిస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది. అవునా కాదండి? చూద్దాం అసలు ఆయన ఎందుకు వచ్చాడు, ఏం సమాప్తం చేశాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నేను అంటాను, మనం కూడా ఎందుకు వచ్చాం భూమి మీదకి, మనము ఏం సమాప్తం చేశాం అనేది కూడా మనం నేర్చుకోవాలా. ఓకేనా? రండి, అసలు ఆయన ఎందుకు వచ్చాడో మనకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వాక్యం చదవండి. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయుటకు నేను రాలేదు, కొట్టివేయవచ్చితినని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. అమ్మా, ప్రభు అంటున్నాడు, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయవచ్చితినని తలంచవద్దు. అంటే అక్కడున్న ఆ మనుషులు కొంతమంది ఏమనుకున్నారంటే, ఏంటి ఈయన మన ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. అమ్మా, మన ధర్మశాస్త్రం, మోషే ధర్మశాస్త్రం ఒకటి బోధిస్తూ ఉంటుంటే ఈయన మరో విధంగా ప్రవర్తిస్తూ ఉంటున్నాడేంటి అంటే, ఈయన ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి వచ్చాడా ఏంటి అన్నట్లుగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు, అరే, నేను ధర్మశాస్త్రాన్నైనను ప్రవక్తల వచనములనైనను నేను కొట్టివేయ తలంచితివని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు రాలేదు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడమ్మా? ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడా, కొట్టివేయడానికి వచ్చాడా? నెరవేర్చడానికే వచ్చాడు. కొట్టివే అంటే చాలామంది అనుకుంటారు, మనం కూడా ఒక్కొక్కసారి అనుకుంటాం, యేసుప్రభు రాగానే ధర్మశాస్త్రం ఏమైపోయింది అనుకుంటాం, కొట్టివేశాడు యేసుప్రభు అనుకుంటాం. మనం మొదటి మాట చెప్పేటప్పుడు కూడా చెప్పాను కదా,
యేసుప్రభు వారు ఒక చంప కొడితే ఏం చెప్పాడు? రెండో చంప చూపించమన్నాడు. కానీ ధర్మశాస్త్రం ఏం చెప్పింది? ఒక చంప కొడితే వాని రెండో చంప నువ్వు వాయించమని చెప్పింది. ఇప్పుడు కొట్టివేశాడు దాని అర్థము? కాదు కాదు కాదు. అంటే ధర్మశాస్త్రాన్ని రెండంతలుగా నెరవేర్చాడు. మీరు మొదటి మాట వినింటే మీకు అర్థమవుతుంది. కావాలంటే యూట్యూబ్లో నేను మొదటి మాటలో చెప్పాను ఈ మాట, మీకు అది చూడండి, మీకు అర్థమవుద్ది ఏంటి దాని యొక్క వివరణని. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యేసుప్రభు వారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడా, కొట్టివేశాడా? నెరవేర్చాడు. అసలు ధర్మశాస్త్రం అంటే ఏంటి మీరు చెప్పండి. యేసుప్రభు వారు ఈ ధర్మశాస్త్రం అంతటిని 2 మాటల్లో చెప్పాడు తెలుసా? మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వాక్యాన్ని చదువుకుందాం. అక్కడ ఒక ధర్మశాస్త్రోపదేశకుడు అడుగుతాడు అనమాట. ఆయన్ను శోధిస్తూ అడుగుతుంటాడు. ఏమని? బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. యేసుప్రభుని ఏమని అడిగారు చెప్పండి? బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడుగుతున్నాడు. ధర్మశాస్త్రంలో ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? 10 ఆజ్ఞలు ఉన్నాయి. 10 ఆజ్ఞలతో పాటు చాలా చెప్పాడు ఇశ్రాయేల్ ప్రజలకు. అయితే అతను అంటున్నాడు, ఈ మొత్తం ఉంది కదా, మోషే ఇచ్చాడు కదా పెద్ద ధర్మశాస్త్రం మనకు, వాటన్నిటిలో ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అంటున్నాడు. మిమ్మల్ని అడిగితే ఇదే మాట ఏమని సమాధానం చెప్తారమ్మా? అప్పుడు యేసుప్రభు వారు అంటున్నాడు, అందుకాయన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును సేవింపవలను. ఇది ముఖ్యమైనదియు మొదటియునైనా ఆజ్ఞ. ఏదంట మొదటి ఆజ్ఞ? నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును సేవింపవలననిదియే. ఇది ముఖ్యమైనదియు మొదటియునైనా ఆజ్ఞ. అసలు అన్నిటికంటే ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏదంట? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన నీ ప్రభువును నీవు సేవింపవలెను. ఇది ముఖ్యమైన ఆజ్ఞ. తర్వాత మొదటి ఆజ్ఞ అన్నాడు. యెహోవా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు? 10 ఆజ్ఞలు ఇచ్చాడు. మీరు గమనించండి, 10 ఆజ్ఞలలో మొదటి 4 ఆజ్ఞలు ఏం చెప్పాడు చెప్పండి? మానవులకు దేవునికి మధ్యలో ఉన్న సంబంధాన్ని తెలియజేస్తాయి. మీకు అసలు 10 ఆజ్ఞలు తెలుసా? ముందు చదవండి, నిర్గమాకాండం 20వ అధ్యాయం చదవండి. ఈ 10 ఆజ్ఞలు లేదంటే ఇంకా మిగతా ఎంత ఉందో ధర్మశాస్త్రము, దాని అంతటిని 2 ముక్కలలో చెప్పాడు ధర్మశాస్త్రం అంటే ఏంటో. ఏంటది చదువుదాం ఇప్పుడు. మత్తయి సువార్త 22:37. అందుకాయన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును సేవింపవలెననున్నదియే. మొదట చెప్పిన 4 ఆజ్ఞలు ఇందులో వచ్చాయి లేదా? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన ప్రభువుని ఏం చేయాలంట? సేవించాల. తర్వాత రెండో ప్రధానమైన ఆజ్ఞ ఏంటంటే 39వ వచనం, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. అర్థమైందమ్మా? ఈ 2 ఆజ్ఞలు మోషే చెప్పిన ధర్మశాస్త్రం అంతటికి ఏంటంట? ఆధారం. క్లుప్తంగా చెప్పేశాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను అనేది ఆ 6 ఆజ్ఞలకు సరిపోతుందా లేదా? ఇప్పుడు నేనంటాను, యేసుప్రభువారు ఎందుకు వచ్చాడంటే ఈ లోకానికి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడు కానీ కొట్టివేయటకు రాలేదు. ఇప్పుడు ఈ 2 ఆజ్ఞలనే తీసుకుందాం మనం. ఈ 2 ఆజ్ఞలు ఆయన చేశాడు లేదా? భూలోకంలో తండ్రిని సేవించాడు, ప్రేమించాడు. ఎక్కడైనా తండ్రిని మర్చిపోయాడా? ఆయన ఈ లోకంలో ఉన్నన్ని రోజులు ప్రతి చోట కూడా నా తండ్రి, నా తండ్రి అంటూనే ఉంచాడు. తండ్రినే పరిచయం చేస్తూ వచ్చాడు. పిలుపు అడుగుతాడు, మాకు తండ్రిని చూపించంటే పిలుపు యోహాను సువార్తలో ఒకసారి అంటాడు, ప్రభువా మాకు తండ్రిని కనపరుచుము, మాకు అంతే చాలు అంటాడు. అప్పుడేమన్నాడు పిలుపు? ఇన్ని రోజులు నీవు నాతో కూడా ఉన్నావు, ఇంకా నువ్వు ఎరగవా తండ్రిని? నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్లు. అంటే తండ్రిని పూర్తిగా ఆయన ఈ లోకానికి చూపించాడు. అంటే మొదటి ఆజ్ఞ అంతా ఆయన నెరవేర్చినట్టుగానే ఉంది. తర్వాత నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చేశాడా లేదా యేసుప్రభువారు? నేను అంటాను, తనకంటే ఎక్కువగా పొరుగు వారిని ప్రేమించాడు. అవునా కదా? తన ప్రాణాన్ని ఎక్కువగా ప్రేమించాడా? మనల్ని ఎక్కువగా ప్రేమించాడా? ఒకవేళ తన ప్రాణాన్ని ఎక్కువగా ప్రేమించుకుని ఉంటే ఆయన ప్రాణం పెట్టేవాడు కాదు. తన ప్రాణము కంటే మన ప్రాణాన్ని, మన ఆత్మను ఎక్కువగా ప్రేమించాడు. ఈ భూలోకంలో ఉన్నన్ని రోజులు ఆయన వచ్చిన పని ఏంటి చెప్పండి? ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం. ఈ భూలోకంలో ఉన్నన్ని రోజులు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం పూర్తి చేశాడా లేదా? తండ్రిని ఎక్కడే కానీ తగ్గించలేదు. తండ్రిని చూపించాడు, తండ్రి ఇచ్చిన ఆజ్ఞలు చూపించాడు లోకానికి. అసలు దేవుడు ఎలా ఉంటాడో అనే దానికి ప్రతిబింబం యేసుప్రభువారు. అవునా కదా? హెబ్రీ పత్రికలో ఉంటుంది, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు అంట, ప్రతిబింబం. దేవుడు ఎలా ఉంటాడో మనం అర్థం కావడానికి యేసుప్రభుని చూస్తే అర్థమవుతుంది ప్రియ దేవుని బిడ్డలారా. తర్వాత
నిన్ను వలె నీ పొరుగు వారిని. ప్రపంచంలో ఎవరైనా ఈ పని చేయగలిగినరా? తనను వలె తను. ఇప్పుడు మనం ఇతరులను ప్రేమిస్తాం కానీ మనలాగా ప్రేమించుకుంటామా? మనకు దెబ్బ తగిలితే ఎంత నొప్పి తగులుతుందో పక్కనోడికి దెబ్బ తగిలితే అంత నొప్పిగా ఫీల్ అవుతాము. మనం బాధపడతాం కానీ అంతగా బాధపడ్డాం. ఇప్పుడు మన గుండె క్యాన్సర్ అయితే మనం బాధపడతాం, పక్కోడి గుండె క్యాన్సర్ అయితే మనం ఇస్తాం వాడికి గుండె, ఏమివ్వం. కానీ యేసు ప్రభువారు మాత్రం అది నెరవేర్చాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన వచ్చిన పని ఏంటి చెప్పండి? ఇప్పుడు మీరు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చానని చెప్పాడు. ఇప్పుడు నెరవేర్చాడా లేదా? అయిపోయింది, ముగించి. అందుకే అంటున్నాడు సమాప్తమైనది అని అన్నాడు. అదొక మాట. తర్వాత అసలు ఆయన ఎందుకు వచ్చాడంటే లూకా సువార్త 4:43 త్వరగా చదవండి. ఆయన, నేను ఇతర పట్టణములలోనూ దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలను, ఇందు నిమిత్తమే నేను పంపబడి తినని వారితో చెప్పాను. అమ్మ, అక్కడ ప్రజలు ఏం చేశారంటే ఆయన వెళ్ళిపోకుండా ఆపుతా ఉన్నారు. ప్రభువా మాతోనే ఉండయ్యా, నువ్వు ఈరోజు మాకు వాక్యం చెప్పావు కదా, కొండ మీద ప్రసంగం, ఇలాంటివి ఇంకా ఎన్నెన్నో ఉంటాయి, వింటాం మేము, నువ్వు మాతోనే ఉండాలని ఆయన ఆపుతా ఉన్నారు. అప్పుడు ప్రభు ఏమన్నాడు? ఇతర పట్టణములలో దేవుని రాజ్య సువార్త ప్రకటించాలా, ఇందుకోసమే వచ్చానన్నాడు. అంటే యేసుప్రభు వారు వచ్చిన రెండో కారణం ఏంటి చెప్పండి? దేవుని రాజ్య సువార్త ప్రకటించడం కోసం. ఒకటేమో ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చాడు, రెండవదిగా దేవుని రాజ్య సువార్త ప్రకటించడానికి. చేశాడా లేదా? అంటే దేవుని రాజ్య సువార్త అంటే అక్కడే కాదు, ఇతర పట్టణములన్నిటిలో. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కొక్క మనిషికి దేవుడు కొన్ని ప్రాంతాలు ఇస్తాడు. ప్రపంచం అంతా చేయమని ఏం చెప్పడు. ఇప్పుడు యేసు ప్రభువారు ప్రపంచమంతా తిరిగి సువార్త చేయడానికి వచ్చాడా? ఆలోచించండి. చాలామంది అంటారు ఆయన ఇజ్రాయెల్కి దేవుడు, భారతదేశానికి ఎందుకు దేవుడు అవుతాడు? ఆయన నిజమైన దేవుడు అయితే మరి మన దేశానికి వచ్చి మన దేశానికి సువార్త చెప్పాడా? వాళ్ళని బాగు చేశాడు, వాళ్ళకి సువార్త చెప్పాడు. లేదంటే మిగతా దేశాలకు వచ్చాడు? అమ్మ చెప్పండి అమ్మ మీరు అర్థం చేసుకోండి ఒకసారి, మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు యేసు ప్రభువారు మనకు దేవుడు అవుతాడా కాదా? మీరు సూటిగా చెప్పాలి నాకు సమాధానం. యేసు ఇజ్రాయెల్కు దేవుడా, మనకు దేవుడా? నేను అంటాను మనకు దేవుడైతే మరి మన దేశంలో పుట్టలేదే. సరే, అక్కడే పుట్టాడు, అక్కడే పుట్టినప్పుడు మరి అక్కడ నుంచి రావాలి కదా. నేను మన భారతదేశాన్ని కూడా వెళ్ళేసి వస్తాను, అక్కడ కూడా సువార్త చెప్పాలన్నా లేదా? ఇక్కడేమన్నా నేను ఇతర పట్టణాల్లోనే అన్నాడు అంటే ఆ చుట్టుపక్కలనే ఉన్నాడు. ఇప్పుడు ఒక మనిషి కీర్తి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించాలి కదమ్మా, అన్ని చోటకు తిరగాలని అంటారు కొంతమంది. నేను చెప్తున్నాను, ఇప్పుడు మనకు కూడా దేవుడైనప్పుడు మన దేశానికి వచ్చాడా? మరి రాలేదు కదా, మరి అక్కడే ఉన్నాడు కదా, మరి మనకి ఎలా దేవుడు అవుతాడు అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. నా ప్రశ్నే కాదు ఇది. గమనించండి, యేసు ప్రభువారు వచ్చాడు, రాజ్య సువార్త అక్కడ చుట్టుపక్కల ఉన్న పట్టణాల వరకే చెప్పాలి, అదే ఆయన బాధ్యత. అయితే శిష్యులకి ఏం చెప్పాడు? పునరుద్ధరణ వెళ్ళిపోయేటప్పుడు మీరు కూడా ఇక్కడే ఉండమని చెప్పాడా? ఈ సర్కిల్లో ఉండమని చెప్పాడా? మీరు మాత్రం బూదిగంతంలోకి వెళ్ళమన్నాడు. అర్థం చేసుకోండి. యేసు ప్రభు మాత్రము ఆ సర్కిల్లోనే ఉన్నాడు. నేను ఇతర పట్టణాలు అంటే ఆ పట్టణాల్లోనే. మరి ఎందుకని ఆ పట్టణాల్లో ఉన్నంత మాత్రం అక్కడి వరకే దేవుడు అవ్వాలి, కానీ ప్రపంచమందరికి ఎందుకు దేవుడు అవుతున్నాడు? ఆయన అవుతాడు. ఎందుకంటే అక్కడ స్విచ్ చేస్తే లైట్లన్నీ ప్రపంచమంతా వెలిగిపోతాయి. తన దైవత్వాన్ని నిరూపించుకోవడానికి పల్లె పట్టణాల్లో మన దేశాలు తిరగాల్సిన పని లేదు ప్రియ దేవుని బిడ్డలారా. మీకు అర్థం కావడానికి చెప్తా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మన పథకాలు ఇవ్వాలా, లేదంటే రైస్ ఇవ్వాలా, ఇంటికి తీసుకొచ్చి పెన్షన్ తీసుకునే వాళ్ళు ఇచ్చేది ఎవరు? ముఖ్యమంత్రే కాదా? కానీ ఇచ్చేది ఎవరు? మన చేతికి ఇచ్చేది ఎవరు? ఈ మధ్య వీళ్ళెవరు? వాలంటీర్లు అంటారు. ఇప్పుడు వాలంటీర్ ఇచ్చినట్ట, ముఖ్యమంత్రి ఇచ్చినట్ట? మనకు ఎవరికి థ్యాంక్స్ చెప్తాం? ముఖ్యమంత్రికి చెప్పాలన్నా, వాలంటీర్కి చెప్పాలన్నా? ముఖ్యమంత్రే కదా. ఆయన మా ఇంటికి రాలేదు, నాకు ఇవ్వలేదండి చంద్రబాబు నాయుడు గారు, ఏమి ముఖ్యమంత్రి అని అంటామా? కాదు, ఇచ్చింది ఎవరు? ఆయన. అక్కడ స్విచ్ చేశాడు, మొత్తం పాస్ అయిపోయింది. అంతేగాని మన దగ్గరకు వచ్చి రావాలా, నా పక్కనే ఉండాలా, అప్పుడే ఆయన ముఖ్యమంత్రి అంటే కుదిరిద్దా? కుదరదు. ఆయన ప్రతి చోటకి రావాల్సిన పని లేదు, అక్కడ సెంటర్లో కూర్చొని అంతా ఆపరేటింగ్ చేస్తాడు. అలానే యేసు ప్రభు వారు ఆ ప్రాంతాల్లో సువార్త చేయడానికి వచ్చాడు, అంతే. ఆయన అర్థమవుతుందా అమ్మ? ఆయన పని ఏంటి? నేను ఇతర పట్టణాలు అంటే మొత్తం భూమి మీద అంతా కాదు, ఆయన ఆ ప్రాంతాల వరకు సువార్త తీసుకొని వెళ్ళాలా, అది దేవుని ప్రణాళిక. ఎందుకంటే ఆ ఇజ్రాయెల్ ఆ ప్రాంతంలో, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆయన సువార్త చేస్తే ఆ సువార్త ఏమైంది చెప్పండి? బూదిగంతముల వరకు వెళ్ళిపోయిందా లేదా? ఇప్పుడు యేసుప్రభువారు ఎక్కడో దేశంలో పుట్టాడు, అక్కడ సువార్త చేస్తే ఈరోజు ఆయన దేవుడని ఏ దేశంలో మోగుతుంది? ప్రపంచమంతా కూడా ఆయన అంటే ఎరగని వాళ్ళు ఉన్నారా? లేరు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన వచ్చిన పని ఏంటంటే అక్కడున్న పట్టణాల్లో, నేను ఇతర పట్టణాల్లో రాజ్య సువార్తను ప్రకటించాలా అక్కడున్న పట్టణాలన్నిట్లో. కానీ శిష్యులకి ఏం చెప్పాడు? మీరు బూదిగంతముల వరకు వెళ్ళమని చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను అంటాను, నీకు కూడా దేవుడు ఒక పరిచర్యను అప్పగించాడు, నీకు కూడా ఖచ్చితంగా అప్పగిస్తాడా లేదా? మరి మీరు పరీక్షించుకోండి. మీరు అనొచ్చు, పాస్టర్ గారు బూదిగంతములు అంటే మేము ఎక్కడ వెళ్ళాం బూదిగంతములకు.
మేము నందిగామనే దాటలేకపోతున్నాం. ఇంకా ఏది ఒరిస్సాకి ఎప్పుడు వెళ్ళాలా, చెన్నైకి ఎప్పుడు వెళ్ళాలా, అమెరికాకి ఎప్పుడు వెళ్ళాలా? మేము సౌందర్య వెళ్తావు మరి అటు వెళ్ళి సువార్త ప్రకటించాలంట. నందిగామని మేము దాటలేకపోతున్నాం, బయటికి ఏమి వెళ్ళాలంటారు, అవునా కదా? నేను అంటాను, నువ్వు అంత వెళ్ళాల్సిన పనిలే. నీకు దేవుడు ఇక్కడే కొన్ని ప్రాంతాలు ఇచ్చింటాడు, కొన్ని కుటుంబాలు ఇచ్చింటాడు, ఈ కాలనీలో చేయమంటాడు నీకు, అంతేనా కదా? ఇప్పుడు యేసుప్రభు ఏమి తిరిగి తిరిగి బూదిగంతాలు చేశాడు సేవ? ఆయన చేయలేదు కదా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనకు దేవుని రాజ్య సువార్త చెప్పమని ఆయన ఎక్కడ చెప్పమంటాడు అక్కడ చెప్పాలి మనం, అవునా కదా? అది మనం ఆలోచించుకోవాలి. కాబట్టి ఆయనకు ఏ ఏ ప్రాంతాల్లో సువార్త చెప్పాలో, ఎందుకు వచ్చాడో అది తెలుసు. కాబట్టి ఆ ప్రాంతాలన్నిటిని ఆయన ముగించాడా లేదా సువార్త చెప్పడం? ఆ తర్వాతనే ఆయన ఆ సిలువకి ఎక్కినట్టుగా మనం చూస్తాం. కాబట్టి దేవుని రాజ్య సువార్తను ప్రకటించడం ఆయన ముగించాడు. కాబట్టి అందుకే ఏమని చెప్పాడు? సమాప్తమైంది అన్నాడు. చెప్పండి అమ్మ, ఎందుకు పలికాడు సమాప్తమైంది అన్నమాట? ఒకటి, ధర్మశాస్త్రం నెరవేర్చడం అంత సమాప్తమైంది. రెండోదిగా దేవుని రాజ్య సువార్త, ఆయనకు అప్పగించిన దేవుని రాజ్య సువార్త చెప్పడము ముగించాడు, సమాప్తమైంది. ఇంకొక మాట చదువుదాం, ఏం సమాప్తమైంది? మార్కు సువార్త 10:45. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా ప్రాణ విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చెను. అమ్మ, యేసుప్రభువారు ఎందుకు వచ్చారంట? అనేకులకు ప్రతిగా ప్రాణ విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చెను. ఇప్పుడు మూడోది ఎందుకు వచ్చారంట? ప్రాణం ఇవ్వడానికి. అంటే నేను అంటాను, ఏం సమాప్తం చేశాడంటే తన ప్రాణాన్ని పెట్టడం కూడా సమాప్తం చేశాడు. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఇదేంది పాస్టర్ గారు, ఇది మీరు చెప్పాలన్నా, మాకు తెలియదు ఆయన ప్రాణాన్ని పెట్టడానికి. ఆయన ప్రాణానికి పెట్టడం వచ్చాడన్న విషయం అందరికీ తెలుసు, అది మీరు చెప్పేది ఏందని అంటారు, అవునా కదా? నిజంగా ఆయన ఎందుకు వచ్చాడంటే తన ప్రాణాన్ని అర్పించడానికి వచ్చాడు. ఎలాగంటే అక్కడ గమనించండి, ప్రాణం అర్పించడానికే వచ్చాడు. కానీ ఎలా అర్పించడానికి వచ్చాడు? అక్కడ ఒక మాట ఉంటుంది, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా. ఎలా చెప్పండి? విమోచన క్రయధనం అంటే మనుషులను పాపము నుంచి విడిపించే విమోచన క్రయధనముగా అర్పించడానికి వచ్చాడు. యేసు ప్రభు వారు ప్రాణం ఎప్పుడు అర్పించాడు? ఎన్ని సంవత్సరాల వయసులో అర్పించాడు? 33.5 సంవత్సరాల వయసులో. ఇదే యేసు ప్రభు వారు 28వ సంవత్సరాల వయసులో ఇంత ప్రాణం అర్పించింటే మనకు పాపక్షమాపణ కలిగేదా? అది గమనించాలి మనం. కాదు, ఇప్పుడు మరియా మార్తల దగ్గర క్షమించండి, యేసేపు మరియమ్మల దగ్గర ఎన్ని సంవత్సరాలు పెరిగాడు? 30 సంవత్సరాలు పెరిగారు. వాళ్ళ దగ్గర ఉండి పెరిగినప్పుడే ఏదో ఒక చిన్న రోగం వచ్చో లేదంటే యాక్సిడెంట్ అయ్యో చనిపోయింటే మనకు రక్షణ వచ్చేదా? అసలు యేసు ప్రభుకు ప్రాణాపాయ స్థితి ఎప్పుడు వచ్చింది చెప్పండి, మీరు చెప్పండి. 2 సంవత్సరాల లోపు ఉన్నప్పుడే రాజు వాడు పుట్టడం ఏంటని చెప్పేసి ఏ రోజు రాజు ఏం చేశాడు? ఆ పరిసర ప్రాంతాల్లో 2 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరినీ చంపేయాలని ఆజ్ఞించాడు లేదా? ఆయన వచ్చింది యేసుప్రభు ఎందుకు? ప్రాణం పెట్టడానికే కదండి. అదే 2 సంవత్సరాల వయసులో కూడా ఆయన చచ్చిపోయింటే సరిపోయేది కదా అండి అని అనుకుంటే కుదిరిద్దా? ప్రాణం పెట్టడం వేరు. అంటే ఈయనకు ప్రాణాపాయ స్థితి అప్పుడే వచ్చింది. ప్రాణం పెట్టడానికి వచ్చాడు కాబట్టి ఆ రోజు చచ్చిపోయింటే మనకు క్షమాపణ వచ్చేది కదండి పాస్టర్ గారు అని అంటే కుదిరిద్దా అమ్మా? కుదరదు. విమోచన క్రయధనముగా, దానికి ఒక టైం ఉంటుంది. ఆయన యవన ప్రాయంలోనికి రావాలా. పసిపిల్లోనిగా ఉన్నప్పుడు ఆయన చనిపోతే ఎవరికి పాపక్షమాపణ కలుగుతుంది? కలగదుగా. కాబట్టి ప్రాణం పెట్టడానికి వచ్చాడండి, అందుకే దాన్ని సమాప్తం చేశాడనడానికి లేదు. ఆ ప్రాణం ఎప్పుడు పెట్టాలంటే పెరిగి పెద్దవాడవ్వాలా, యవన ప్రాయానికి రావాలా, 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర పెరగాల, 30 సంవత్సరాల తర్వాత చనిపోయినా కానీ కుదరదు. సువార్త చేయాలా, అనేకులను బాగు చేయాలా, చనిపోయిన వాళ్ళని లేపాలా, గెత్సెమనే తోటలోనికి వెళ్ళాలా, ఆ తర్వాత ఆయన ప్రాణం అర్పించాలి. 2 సంవత్సరాల వయసులోనే ఆయనకు ప్రాణం తీసే ఆ ఆపద కలిగింది. తర్వాత ఇంకా ఆయన సువార్త చెప్పడానికి వచ్చినప్పుడు కూడా ఆయనకు ప్రాణాపాయం కలిగిందా లేదా? యూదులు ఏం చేశారు? ఒకసారి ఆయన్ను రాళ్లతో కొట్టాలని ప్రయత్నం చేశారు. అప్పుడు యేసుప్రభు వారు తప్పించుకొని పోయినట్టుంటుంది తెలుసా? దీన్ని కొంతమంది వక్రీకరిస్తారా, ఆయన పిరికోడు తప్పించుకొని పోయాడు అంటాడు, అవునా కదా? చదవండి ఒకసారి ఆ మాట చదువుదాం. యోహాను సువార్త 10:39 అంటాడు, అక్కడ యూదులు ఆయన చంపాలనుకుంటారు రాళ్లతో కొట్టాలని. యోహాను సువార్త 10వ అధ్యాయము 31-32 చదవండి. యూదులు ఆయనను కొట్టవలనని మరలా రాళ్ళు చేత పట్టుకొనగా, యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని, వాటిలో ఏ క్రియ నిమిత్తం నన్ను రాళ్లతో కొట్టుదురని వారిని అడిగాను. వాళ్ళు ఏం చేశారంట? ఆయన్ను రాళ్లతో కొట్టి చంపాలని అనుకున్నారంట. ఎందుకు కొట్టాలని అనుకుంటున్నారని అడిగాడు. అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు? యేసు ప్రభువును కొట్టడానికి సిద్ధమయ్యారు. ఇంకో చోటు ఉంటుంది, ఆయనను ఒక ఎత్తైన స్థలానికి తీసుకెళ్ళి ఆయన్ను తోసేసి చంపాలని కూడా అనుకుంటుంటారు అనమాట. తర్వాత అప్పుడు అంటున్నాడు 39వ వచనంలో, వారు మరలా ఆయన్ను పట్టుకొన జూచిరి కానీ ఆయన వారి చేతి నుండి తప్పించుకొని పోయెను. అర్థమైందా? వాళ్ళు ఏం చేశారంట?
ఇప్పుడు యేసుప్రభు వారు తప్పించుకున్నాడా లేదా? ఆయన తప్పించుకోవడం ఏంటమ్మా? ఈ మాటను కొంతమంది మతోన్మాద మూర్ఖులు వక్రీకరించి తప్పించుకొని పారిపోయాడు, పిరికోడు రా యేసు అని అన్నారు. అవునా? పిరికోడా? దీన్ని బట్టి చూస్తే వాళ్ళకి ఏం అర్థమైతే అర్థం కావట్లే నాకు. సిలువలో 7 మాటలు పలకాల, ఇదంతా జరగాల, అప్పుడే మనిషి ఆయన ప్రాణాన్ని పెట్టేదానికి విలువ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఆయన అక్కడి నుంచి తప్పించుకొని పోయిన మాట ఉంటుంది. ఆయన ఎందుకు వచ్చాడంటే తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడు. ఎప్పుడు ప్రాణాన్ని అంటే 2 సంవత్సరాల వయసులో హేరోదు ఆజ్ఞాపించినప్పుడు అప్పుడు ప్రాణాన్ని అర్పించడానికి కాదు, లేదంటే యూదులు అనేక సార్లు చంపాలనుకున్నప్పుడు, రాళ్లతో కొట్టి చంపాలనుకున్నప్పుడు అప్పుడు అర్పించడానికి కాదు. ఎప్పుడు 3.5 సంవత్సరాల సేవ పూర్తి చేసి అందరికి సువార్త చెప్పి అందరిని బాగు చేసి అనేకులు ఎదుట తన యొక్క మహిమను బయలుపరిచి గెత్సెమనే తోటలోకి వెళ్ళి తర్వాత ప్రవచనాలు అవన్నీ నెరవేర్చాడు లేదా? ప్రవచనాలు ఆయనకి ఏమేమి ఇచ్చారు అవన్నీ నెరవేర్చి అప్పుడు సిలువకి ఎక్కి సిలువలో ప్రాణం పెట్టాలి. ఆ ప్రాణం అర్పించాలి అంటే విమోచన క్రయధనముగా తన ప్రాణం అర్పించినప్పుడు మన పాపాలకు క్షమాపణ జరగాల. అప్పుడు ఎప్పుడయ్యా అంటే యవన ప్రాయంలో ఆయన ప్రాణం అర్పించబడాలి. ఒకవేళ ఒక 70 సంవత్సరాల వయసు దాకా ఉండి అప్పుడు ప్రాణం అర్పించింటే మనకు విమోచన మనకు రక్షణ దొరికేదా? కాదు. 33.5 సంవత్సరాల వయసులో ఆయన తన ప్రాణాన్ని అర్పించాలని దేవుని ప్రణాళిక. అందుకు ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. అర్థమైందమ్మా? ఎందుకు వచ్చాడు యేసుప్రభు వారు? ప్రాణం అర్పించడానికి. ఇప్పుడు దీన్ని నెరవేర్చలేదా? ముగించడలేదా? అందుకే ఆయన ఏమని పలుకుతున్నాడు? ఎస్, నేను కరెక్ట్ టైంలో నేను చనిపోతున్నాను. అందుకే ఒక చోట యోహాను సువార్త, నా ప్రాణాన్ని ఎవరు తీసుకోలేరు, ఎందుకంటే దాన్ని నేనే పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకును తిరిగి తీసుకుంటకు నాకు అధికారం కలదంటాడు. అందుకు సిలువలో తానుగా బలిగా అర్పించుకున్నాడు, తన ప్రాణాన్ని అర్పించాడు. అందుకే అక్కడ ఏమని పలికాడు చెప్పండి? సమాప్తమైనదని చెప్పాడు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి సమాప్తమైనదనే మాట ప్రభు ఎందుకు పలికాడు? ఆయన ఎందుకు వచ్చాడో ఆ పర్పస్ అంతా ముగించాడు. చివరి మాట యోహాను సువార్త 4:34 చదవండి. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఏంటంటే చెప్పండి? నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుట అంటే శిష్యులతో చెప్తున్నాడు. ఎప్పుడు ఇది? సమరయ స్త్రీతో మాట్లాడే సందర్భంలో, సమరయ స్త్రీని మార్చే సందర్భంలో ఈ మాటలు పలుకుతున్నాడు. అప్పుడు శిష్యులు ఆహారం కొనడానికి ఊర్లోకి వెళ్ళింటారు. సమరయ స్త్రీతో యేసు ప్రభువారు మాట్లాడుతున్న సందర్భంలో అప్పుడు శిష్యులు ఉండరు అక్కడ. అప్పుడు సమరయ స్త్రీ జీవితాన్ని మార్చినట్టుగా ప్రభు మనం చూస్తాము. శిష్యులు వచ్చి ఆశ్చర్యపడిపోతారు, ఏంటయ్యా ఈమెతో మాట్లాడుతున్నారని. అప్పుడు ఎవరు అడగలేరు ఆయన్ను. అప్పుడు ఏదేమైనా వాళ్ళు భోజనం తీసుకొస్తారు. అప్పుడు భోజనం తీసుకొని వచ్చి అడిగినప్పుడు యేసు ప్రభుతో అంటాడు అనమాట, బోధకుడా ఇవిగో మేము భోజనం తీసుకొచ్చాం, భోజనం చేయమంటాడు. అప్పుడు ప్రభు భోజనం చేశాడు వెంటనే. అప్పుడు ఏమంటారంటే, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుద ముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఏంటంటే ఆయనకు ఆహారము దేవుడు ఇచ్చిన పని, దేవుని చిత్తము నెరవేర్చడమే నా పని. అంటే ఎందుకు వచ్చాడంట ఆయన? తండ్రి ఎందుకు పంపించాడంట? తన చిత్తాన్ని నెరవేర్చడానికి. అంటే 4వదిగా యేసు ప్రభువు ఎందుకు వచ్చాడంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి. ఇప్పుడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడా లేదా? నెరవేర్చాడు. కాబట్టి ఏమని చెప్తున్నాడు? సమాప్తమైందని. ఏంటి తండ్రి చిత్తం? దేన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు అక్కడ? ఇప్పుడు శిష్యులు తీసుకొచ్చిన ఆహారం కంటే నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం ఆహారం అంటే ఏంటి? శిష్యులేమో తన శరీరాన్ని బలపరచుకోమని ఆహారం ఇచ్చారు, కానీ ఈయన ఆల్రెడీ అక్కడికి ఎందుకు వచ్చాడు? ఒక సమరయ స్త్రీని మార్చడానికి. ఆ పని అప్పటికే ముగించాడు, సమరయ స్త్రీని మార్చడం. అది తండ్రి చిత్తం. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే తండ్రి చిత్తం ఏంటంటే పాపములో ఉన్న ఒక మనిషిని రక్షించడం, వ్యభిచారంలో ఉన్న ఆ యొక్క సమరయ స్త్రీని రక్షించడమే తండ్రి చిత్తం. అందుకే నేను వచ్చి అదే నాకు ఆహారం అని. అప్పుడే కడుపు నిండిపోయింది అన్నాడు. వచ్చిన పని ముగించాడా లేదా? సమరయ స్త్రీని ఖచ్చితంగా ఆమె పాపపు జీవితాన్ని మార్చాలన్నది దేవుని ప్రణాళిక అయితే ఆ ప్రణాళికను అక్కడ ముగించాడు ప్రియ దేవుని బిడ్డలారా. అంతేనాక అందుకే నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఏదేమైనా ఫైనల్గా యేసుప్రభు రాక ఎందుకయ్యా అంటే మనం ఒక మాట చదువుతాం కదా. యేసుప్రభు ఎందుకు వచ్చాడంటే 1 తిమోతి పత్రికలో, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. అవి రక్షించడం అక్కడ నెరవేర్చాడు. కాబట్టి అందుకేమని చెప్తున్నారు చెప్పండి? సిలువలో నేను వచ్చిన పని ముగించాను, అందుకే సమాప్తమైనదని అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఈరోజు మనం ప్రశ్నించుకుందాం. దేవుడు నీకు ఈరోజు ఏం పని అప్పచెప్పాడు? ఈరోజు ప్రభు రాకడ వస్తే, లేదంటే ఈ రాత్రి నువ్వు చనిపోతావు అనుకో, ఈ మాట చెప్పగలవా? ప్రభువా, నువ్వు నాకు అప్పగించిన బాధ్యత నేను ముగించానయ్యా. సంఘంలో నీ బాధ్యత ఏంటి? సంఘంలో నీ పని ఏంటి? ఈ కాలనీలో నీ పని ఏంటి? మీరు అనుకోవచ్చు, నా పని ఏంటి? మా ఆయనకు ఒక ముద్ద అన్నం వండి పెట్టాలా,
ఒక ముక్క చికెన్ బిర్యానీ తెచ్చి పెట్టాలా, నా పిల్లలను చదివించాలా, వాళ్ళని గొప్ప వాళ్ళని చేయాలా, తర్వాత వాళ్ళని మంచి ఉద్యోగంలో ఉద్యోగంలో రావాలా, పెళ్ళిళ్ళు చేయాలా. ఇది మన పని అనుకుంటాం. దేవుని బిడ్డలారా, మరి దేవుడు అప్పగించిన పని ఏది? ఈ పని మాత్రం చేసి రేపు సమాప్తమైందని చెప్పగలవా నువ్వు? చెప్పండి అమ్మా. నీ పిల్లలను చదివించుకొని ఈరోజు ప్రతి మానవుడు ఎలా ఆలోచిస్తున్నాడంటే, నేను మంచి ఇల్లు కట్టుకోవాలా, నా పిల్లలకు గొప్ప భవిష్యత్తు ఇవ్వాలా, వాళ్ళకి స్థలాలు కొనిపెట్టాలా, ఇల్లు కొనిపెట్టాలా. ఇదా దేవుడు నీకు అప్పచెప్పిన పని? యేసుప్రభు అందుకు వచ్చాడా? తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, పాపిని రక్షించడానికి వచ్చాడు, ప్రాణం అర్పించడానికి వచ్చాడు, ప్రవక్తల వచనాలు ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చాడు, రాజ్య సువార్త ప్రకటించడానికి వచ్చాడు. ఆ పని సమాప్తం చేశాడు. నేను అంటాను, ఈ పని అనేది తర్వాత సంగతి. దేవుడు నీకు అప్పచెప్పిన పని ఏంటి? దాన్ని నువ్వు ముగించావా? ఒకసారి ఆలోచించుకో. నువ్వు ఇన్ని రోజులు నువ్వు ఈ లోకంలో జీవించిన నీవు ఈ రాత్రి ప్రభు వస్తే ఈ మాట ధైర్యంగా, ప్రభువా నువ్వు నాకు అప్పగించిన పని నేను పూర్తి చేశాను ప్రభా. ఈ కాలనీలో మీరు ఎంతమందికి మీరు దేవుని పరిచయం చేశారు? ఎంతమందికి మీరు సువార్తను ప్రకటించారు? ఎన్ని ఆత్మలు రక్షించారు? మరి ఏం సమాప్తం చేశారు మీరు? దేవుని బిడ్డలారా, దేవుడు అప్పగించిన పని. సంఘంలో నీకు దేవుడు ఏ బాధ్యత అప్పగించాడు? నీ పిల్లల భవిష్యత్తును నువ్వు కట్టుకున్నావు, అది సమాప్తం చేశావు. లేకుంటే నీ భర్తను బాగా చూసుకున్నావు, అది సమాప్తం చేశావు. లేదంటే నీ ఇంటిని దిద్దుకున్నావు, అది సమాప్తం చేశావు. కానీ యేసు ప్రభు నీకు అప్పగించిన పని ఎప్పుడు నువ్వు సమాప్తం చేస్తావు? యేసుక్రీస్తు ప్రభువారే మనకు మార్గం. ఆయన సమాప్తం చేశాడు, ఇంకా మిగిలిచ్చాడమ్మా? అంతా పూర్తి చేశాడు కాబట్టి సమాప్తమైందని చెప్పి తన ప్రాణాన్ని అప్పగించాడు. ఈరోజు నీ ఆత్మను దేవునికి అప్పగించాలంటే, నీ ప్రాణాన్ని అప్పగించాలంటే ఈ మాట చెప్పగలవా? సమాప్తం చేశాననే మాట ఎప్పుడు చెప్పగలవు? ఒకసారి మనం పరీక్షించుకుందాం. దేవుడు మనకిచ్చిన బాధ్యతలు, దేవుడు మనకిచ్చిన ప్రతి పనిని మనం ప్రాణం పోయేంత లోపు ఖచ్చితంగా, లేదంటే యేసు ప్రభు వచ్చేలోపు, ఈ లోపు ప్రభు వస్తే ఖచ్చితంగా మనం ధైర్యంగా ఆయన ఎదుట ఏమని చెప్పాలా? ప్రభువా, నువ్వు నాకు అప్పగించిన పని నేను ముగించానయ్యా, సమాప్తం చేశాను ప్రభా, ఏది మిగిలించలేదు ప్రభు అని చెప్పగలమా మనము? ఆ విధంగా చెప్పాలని, అలా మనం కూడా ప్రయాసపడాలని అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.